అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? చూస్తుండగానే కాలం నీళ్లలా జారిపోయింది కదండి. ఈ 2025వ సంవత్సరంలో ఇదిగోండి ఆఖరి రోజున మనం ఇలా నిలబడి ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఆపదలో, ఎన్ని కష్టాలో, ఎన్నెన్ని కన్నీళ్ళో. మన శక్తితోనో మన తెలివితేటలతోనో మనం ఈ రోజిక్కడ ఉన్నామనుకుంటే అది పొరపాటేనండి. ఆ ప్రభువు కృప మనమీద ఉంది కాబట్టే ఆయన తన రెక్కల చాటున మనల్ని కోడి తన పిల్లల్ని దాచుకున్నట్టు దాచుకున్నారు. ఎంతోమంది గత ఏడాదిలో మనతో ఉన్నవాళ్లు ఇప్పుడు లేకపోవచ్చు. కాని దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచారంటే మన ద్వారా ఏదో ఒక గొప్ప కార్యం చేయాలనే కదండి ఆయన సంకల్పం. అయ్యో, గడిచిన కాలంలో మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసుంటాం, ఎన్నిసార్లు ఆయన మనసు నొప్పించి ఉంటాం. ఈ చివరి రోజున ఆ ప్రభువు పాదాల దగ్గర మోకరిల్లి, తండ్రి, నన్ను క్షమించి నీ కృప